ఎంసెట్ స్ట్రెస్సా? టెస్టానిక్.ai ని ట్రై చేయండి. ఫ్రీ మాక్ టెస్ట్, కస్టమ్ టెస్ట్, AI ఇన్సైట్స్ మరియు పర్ఫార్మెన్స్ ట్రాకింగ్ కూడా. రిజిస్టర్ నౌ. ఇప్పుడు మీరు ఒక స్క్రిప్ట్ సెలక్షన్లో కానీ లేదంటే గోయింగ్ ఫార్వర్డ్ మీరు తీసుకునే కేర్ ఏంటి? ఇంతకుముందు ఫర్ మీ బిజీగా ఉండడం చాలా ఇంపార్టెంట్ ఉంది. బికాస్ ఐ లాస్ట్ ద ట్రాక్. మంచి కథలే దొరకాలి, మంచి డైరెక్టర్లే వస్తారు, మంచి ప్రొడక్షనే దొరకాలని వెయిట్ చేసి ఐ లాస్ట్ లాట్ ఆఫ్ టైమ్. ఐ లాస్ట్ లాట్ ఆఫ్ మై టాలెంట్, మై క్రాఫ్ట్, మై ఎక్స్పీరియన్స్. నేను నేర్చుకోవాల్సిందని చాలా వదిలేశాను. బట్ ఈ డిసిషన్ తీసుకున్నప్పటి నుంచి నేను ఐ వాజ్ ఫ్రెండ్లీ విత్ ఆల్ ద క్రాఫ్ట్. నాకు ప్రతి క్రాఫ్ట్ బాగా అర్థమవుతుంది, ప్రతి క్రాఫ్ట్ టెక్కర్లో ఉంటున్నా. అండ్ మెయిన్ థింగ్ ఒకటి నేను అనలైజ్ చేసింది ఏంటంటే, కథ వినే దగ్గర డోంట్ డూ మల్టీ టాస్కింగ్. ఇంతకుముందు అంటే షూటింగ్ స్పాట్లో ఉన్నప్పుడు లంచ్ బ్రేక్లో వచ్చేయండి వినేద్దాం, ఓకే, లేదా ఎక్కడో లైక్ వేరే ఉన్నప్పుడు వచ్చేయండి వినేద్దాం. ఐ యూస్ టు మేనేజ్ అదర్ వర్క్ అండ్ లిసన్ ద స్క్రిప్ట్ ఆల్సో. ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటే, ఇఫ్ ఐఎమ్ వర్కింగ్ ఫర్ ఎనీ అదర్ థింగ్ ఐ విల్ నాట్ లిసన్ స్క్రిప్ట్. ఆ స్క్రిప్ట్ ఆ రోజు స్క్రిప్ట్ వింటున్నా అంటే ఆ రోజు మొత్తం వర్క్ ఉండకూడదు. నాకు స్క్రిప్ట్ విన్న తర్వాత కూడా నాకు వేరే వర్క్ ఉండకూడదు. అది బికాస్ నేను కథ వినే ముందు ఒక స్టేట్ ఆఫ్ మైండ్లో ఉంటా. కథ విన్న తర్వాత ఇది నేను చేయాలని ఫిక్స్ అయిపోతే, చేయాలని ఎందుకు ఫిక్స్ అయ్యా అనేది నేను రాత్రి దాకా ఆలోచిస్తాను. అనాలిసిస్ చేసుకొని నెక్స్ట్ డే ఐ విల్ రియాక్ట్. అక్కడ వెంటనే ఓకే చెప్పినా నెక్స్ట్ డే వాట్ బెస్ట్ ఐ కెన్ బ్రింగ్ టు ద ప్రాజెక్ట్ అనేది అక్కడ డిస్కషన్ చేస్తాను.